తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అదృష్టపూర్వం విస్తీర్ణం మనోభిరపి దుర్గమం. మనస్సుతో కూడా దానిలోకి వెళ్ళలేమిట. అలాంటి దుర్గమమైన అరణ్యం అది. ఇప్పటికీ మనం వెళ్ళలేని చోట్లు చాలా ఉన్నాయి. దుర్గమం మనసాపి. అలాంటి అరణ్యంలోకి ప్రవేశించట. అసలు ఎవరు ప్రవేశించలేని దానిలోకి ఈయన ఎలా ప్రవేశించాడని ప్రశ్న రావచ్చు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు. పంచాక్షర సహాయోయం ప్రాప్య తద్వనమాదరాత్. పంచాక్షరి సహాయంతో వెళ్ళేట్టు. ఇక్కడ చూసారా, పంచాక్షరి మంత్రంతో వెళ్ళగలిగాడు. ఆ మంత్రం ఇచ్చే శక్తి అలాంటిది. దానికి దుర్గమం లేదు. దానితో ప్రవేశించగలిగాడు. తన శక్తి కాదు, పంచాక్షరి యొక్క శక్తి. ఆ వెళ్ళేటప్పటికల్లా ఆ అరణ్య మధ్యంలో ఒక చోటు చూసేట. ఆ చోటు ఎలా ఉందో చూడండి. తస్య మధ్యే తమహితే వేదధ్వని పవిత్రితం. వేదధ్వనులు మారుమ్రోగుతూ ఒక చోటు కనబడిందిట. అంత మహారణ్య మధ్యంలో అంటే ధ్వనులు వినబడుతున్నాయి. ఏ ఋషులు అక్కడున్నారో వాళ్ళు వేదములు నాదములుగా రవళింపజేస్తున్నారు. సంగీత మురజాభోగం, అద్భుతమైన సంగీతములు నాదములు వినబడుతున్నాయి. సమస్త ముని సేవితం. అనేక మంది మహర్షులు అక్కడున్నారు. ప్రస్యంత మధుపూర్ణాభి భ్రమరీరమ్య పంక్తిభి. చక్కని పువ్వులు వికసించాయి. వాటి చుట్టూ తుమ్మిదలు తిరుగుతున్నాయి. అలాగా ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. ఆ ప్రక్కన హేమపద్మ తటాకాక్షం. హేమపద్మ తటాకము అని ఒక తీర్థరాజం ఉన్నది. ఆ తీర్థరాజ తీరంలో ఒక చిన్న పురం, అంటే చిన్న స్థానం. పురం దివ్యం సమాలోక్య పరమానంద కారణం మేనేచ శుద్ధమాత్మానం ముదమాప తథాపరం. ఆ హేమపద్మ తటాక తీరంలో, అదే తర్వాత శివగంగగా వ్యాప్తి చెందింది. ఆ తీరంలో ఉన్నటువంటి ఆ చోటును చూడగానే నేను శుద్ధుణ్ణయ్యాను అని భావం కలిగింది అతనికి. మేనేచ శుద్ధమాత్మానం, తాను శుద్ధుణ్ణి అనే భావం కలిగింది. నా పాపములన్నీ కూడా ఇక్కడ వెంటనే నశించిపోయాయి, నేను శుద్ధుణ్ణయ్యాను అంటూ ఆ లోపల చూసేటండి మధ్య భాగంలో. దానికి మళ్ళీ మధ్య భాగంలో శనకైరంతరంగత్వా, దాని లోపలికి ప్రవేశించగానే తత్ర స్థానం దదర్శ సహా, అక్కడ ఒక అద్భుతమైన విషయం గోచరించింది. అదేమిటి అంటే మూలం సమస్త జగతాం మూలస్థానాభిధం పరం. సమస్త జగత్తుకి మూలం గనక దానికి మూలస్థానమని చెప్పబడుతున్నది. ఇప్పటికీ మనకి అక్కడ మూలనాథ లింగం ఉంటుంది చిదంబరంలో. మూలనాథం. దీనికి విశేషం ఏంటంటే రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ పృథ్వీ యందున్న సమస్త లింగముల తేజస్సు అందులో ప్రవేశిస్తుందిట. దానికి ఉన్న విశేషం అది కనుక దానికి మూలస్థానం అంటారు. స్మృతే యస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాహ. ఆ మూలస్థానాన్ని స్మరిస్తే చాలు పాపం నశిస్తుందిట. తస్య మధ్యే ఆ లింగం కనబడిందండి, మూలస్థాన లింగం. దాన్ని చూస్తూ ఉన్నాడు మహానుభావుడు. ఈ మధ్యం దీని యొక్క పుత్రుడు నమస్కారం చేస్తూ ఉంటే తస్య మధ్యే మహాదేవం శశాంక కృతశేఖరం లింగే స్వయంభూ వివ్యక్తం లీలయా పరమేశ్వరం. ఆ స్వయంభూ లింగ మధ్యంలో గోచరించేట పరమేశ్వరుడు ఎలా ఉన్నాడంటే చంద్రశేఖరుడు. గంగా తరంగ మాలాభి పరిశోభి జటాభరం ఆనంద వల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం. గంగా తరంగాలతో తరంగితమైన జటాజూటము, ఆనందమనే తీగకి మూలమైన వాడు ఈ మూలస్థానుడు అన్నాడు ఇక్కడ. ఆనందమనే తీగకి మూలమైన వాట అంటే ఆనందమూల స్థానం. కోటి సూర్య సమప్రభం, కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో ఉన్నవాడు. మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివి. చిరునవ్వుతో కూడినటువంటి ముఖంతో ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క శరీరం నుంచి కాంతులు వెన్నెలలా వస్తున్నాయట. జ్యోతిర్మయం విభుం, అది జ్యోతిర్మయమైనటువంటి స్వరూపము. అది చూసిన వెంటనే ఆనంద నిర్భర సోయం ప్రణిపత్య పునఃపునః జగన్మూర్తిం మహేశానం అస్తౌషీద్ అంబికాపతిం. అంబికాపతిని స్తోత్రం చేస్తున్నాడు ఇక్కడ. మధ్యందిని యొక్క పుత్రుడు. దేవదేవ జగన్నాథ జగతీ భారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణౌమిత్వం మహేశ్వర. బ్రహ్మ విష్ణు రుమానాథ ఇది లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఇక్కడ శివుణ్ణి ఎంత బాగా అంటున్నారు చూడండి. బ్రహ్మ విష్ణు ఉమానాథ అనే 3 రూపాలతో ఈ లోకముల్ని నడుపుతున్నటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారము. యస్య సేవా పరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణి నిత్యం శూలపాణి నమోస్తుతే. యమని సేవించడం వల్ల పరబ్రహ్మతత్వం వెంటనే లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన శూలపాణి నీకు నమస్కారం అని చెప్పి, ఇప్పుడు నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను పూజించాలని నాకు చాలా ఉత్సాహం పుడుతున్నది. నీ పూజ సమగ్రంగా చేయగలనా? కొందరు పూజ చేసిన వెంటనే గర్వంగా చుట్టూ చూస్తారు, భలే పూజ చేసేనే అని. కానీ సిగ్గుపడాలట పూజ చేసిన వెంటనే. ఇక్కడ మనం మధ్యందిన పుత్రుడు పూజాభక్తుడండి. ఒక్కొక్కరికి భక్తిలో ఒక్కొక్క విశేషం. కొందరికి కీర్తనలో ఆనందం, కొందరికి ధ్యానంలో ఆనందం, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. కనుక ఇదే తరింపజేస్తుందని చెప్పడానికి లేదు. వాడి జీవలక్షణం బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఎంచుకుంటాడు.
కనుక ధ్యానంలో ఆనందం పడేవాడు పూజలు అనవసరం అనకూడదు, పూజలో ఆనందం పడేవాడు ధ్యానాన్ని అనవసరం అనకూడదు. దేనిలో నువ్వు ఆనందం పడుతున్నావో దాన్ని డెవలప్ చేసుకుంటే అదే నేను ముక్తినిస్తుంది. అదా ఇదా అని ఆలోచిస్తూ ఉంటే జీవితం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి పట్టుకో గట్టిగా. ఇతడు సామాన్యుడా చెప్పండి, కానీ ఇతనికి ఇష్టం ఏంటి అంటే పూజ. మొత్తం ఇతని యొక్క చరిత్ర మొత్తం చూస్తే భగవంతుడు కనబడినా నేను బాగా పూజించే వరం ఇవ్వయ్యా అని అడుగుతాడు. అంతేగాని ఇంతవరకు పూజలు చేశాను కానీ నువ్వు వచ్చే అంట, నిన్ను బాగా పూజించాలి అంటే పూజ వల్ల ఏదో పొందడం ఇతనికి అక్కర్లేదు, పూజే ఇతనికి కావాలి. ఆ పూజలోనే శివానందాన్ని అనుభవిస్తున్నాడు అతను, అది తెలుసుకోవాల్సింది. ఆ శివానందాన్ని పూజలోనే అనుభవించే భక్తి, అది అర్థం కావాలంటే ఆ తత్వానికి మనం చేరగలిగితేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అయితే చెప్తున్నాడు, క్రియతే యా మయా పూజ తవ పాద సరోరుహే న్యూనావాప్యధికావాపి ప్రీతయే భవతోస్తు సా. స్వామి నీ దగ్గరికి వచ్చా, నమస్కారం చేస్తున్నా, నీకు పూజ చేస్తాను. ఆ పూజ నేను తక్కువ చేస్తానో ఎక్కువ చేస్తానో నాకు తెలియదు, చేస్తానంతే. ఆ చేసింది తక్కువో ఎక్కువ ఏదైనా అది నీకు ప్రీతి కలిగించుగాక, ఇది చెప్పాడండి. ఎంతకంటే ఇంకేమిటి అడుగుతాం పరమాత్మని. తస్యైవ సూలిన పశ్చాత్ అని చెప్పుకుని ఇంకా అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడికి దగ్గరలో నాతి దూరి, అంత దూరంగా లేకుండా అంటే కొంత దూరం, అంత దూరం కాని చోట ఒక తటాకానికి తీర భాగంలో పుష్పవృక్షములు మొదలైన ఉన్న చోట ఒక చిన్న మఠాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మఠము అంటే స్థిరముగా ఉండడానికి ఏర్పరచుకున్న చోటు. దాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తాను కూడా తన విధానం కోసం ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసుకుని ఆరాధన చేస్తున్నాడు. ఇటు మూలస్థానంలో విశ్వేశ్వరునితో పాటు తాను ప్రతిష్ఠ చేసుకున్న పరమేశ్వరుని కూడా ఆరాధిస్తూ అక్కడ చాలా కాలం గడుపుతున్నాడు. అయితే ఇతనికి పూజ ఎందుకు గొప్ప ఆసక్తి. ఈ పూజాశక్తి చేత ఏం చేస్తున్నాడంటే ఉషక్కాలంలో లేచి చేయవలసిన సంధ్యాది కృత్యములన్నీ చేసి బయలుదేరి భస్మకృత స్నాన, చూడండి స్నానాలు అనేక రకాలు, ముందే నీటి స్నానం చేసేయండి కదా, భస్మ స్నానం చేసుకుని అనుష్ఠానములు చేసుకుని తిన్నగా దండకమండలాలు పట్టుకుని పువ్వులు అవన్నీ ఏరడానికి బయలుదేరెట్టండి అడవిలోకి. అవన్నీ తెచ్చుకున్నాడు, చాలా ముచ్చటగా ఏరి తెచ్చుకున్నాడు. ఆ స్వామి కోసం ఏరుతున్నాను అనడం దగ్గర నుంచే పూజ ప్రారంభమవుతుందండి. అంత ప్రీతిగా వాటిని ఇవి స్వామి కోసం అనేవన్నీ ఏరుకుని కుశాన్ పత్రాన్ని సమిధ సమాదాయ వనాత్తత. వాళ్ళకి హోమము ఉంటుంది, పూజ ఉంటుంది కనుక హోమానికి సమిధులు మొదలైనవి, అలాగే పూజాదులకు దర్భలు, పత్రములు, పుష్పములు ఇవన్నీ చక్కగా తెచ్చుకుని ఆశ్రమం దగ్గర పెట్టుకుని వాటిని ఏరుతూ జాగ్రత్తగా చూస్తున్నాడు. పువ్వులతో పూజించే విధానం అండి. అలాగా మనం పువ్వులు కొంటాం, అక్కడేమో స్కూటరో బండో ఆపి పువ్వులు కట్టే అంటాం, వాళ్ళు కట్టేసి ఇస్తారు. అది తెచ్చి పళ్ళెల్లో పోసుకుని దేవుడి మీద విసిరి కొడతాం, ఇది పూజలు. కానీ ఆ తెచ్చుకున్న పువ్వుల్ని ముందు ఏరడం, అందులో దోషం లేకుండా చూసుకోవడం కావాలి. అవి తీస్తూ ఉంటే ఆ పువ్వులకి ప్రసూనం కృమి సందష్టం దృష్ట్వా భీత సమబ్రవీత్. అవి తీస్తూ ఉంటే పురుగులు కొట్టిన పువ్వులు కనబడ్డాయి ఎక్కువగా. అయ్యో అని బాధపడ్డాడు. ఏం చేస్తాను, అప్పటికీ పొద్దున్నే లేచి వెళుతున్నాను, ఇంకా పొద్దున్నే వెళ్ళిపోవాలి నేను. ఎప్పుడు చీకటి ఇంకా పోకుండా తెల్లవారం వెళ్ళిపోవాలి. మరి రాత్రి కొయ్యకూడదు పువ్వులు, తెల్లవారును కొయ్యాలి. అంటే సూర్యోదయం కాకముందే బయలుదేరిపోవాలి. ఈ తెల్లవారు పైగా అడవిలో, ఆ తెల్లవారు జామున తోవ కనబడడం కష్టం. ప్రత్యుషస్యేవతోత్థాయ యదిగంతుం కృతోద్యమ నిశాంధకార సంఛన్నాస్తస్య మార్గా నిరంతరా. ప్రత్యుష, ప్రత్యుష అంటే తెల్లవారుజాము, ఉషక్కాలం కంటే పూర్వం అండి ప్రత్యుష అంటే అర్థం. అక్కడికి నేను వెళితే అరణ్య మార్గాలంతా చీకట్లతో ఉంటాయి, పైగా చెట్లు ఎక్కుతాము అంటే ఆ చెట్లే అభిషేకం చేసుకున్న శివుళ్ళ కనిపిస్తుంది అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మంచు వాటి నిండా ఉండిపోతుంది. ఈ మంచు ఉన్నప్పుడు నేను ఎక్కుతుంటే జారిపోతూ ఉంటాను. ఆ చెట్లు ఎక్కుతున్నప్పుడు, చెట్ల మీద చేయి వేస్తున్నప్పుడు జారిపోతూ ఉంటాను. పైగా నా కాళ్ళు చకచక అడుగులు వేయడం కష్టం ఆ నేల మీద. పైగా ఈ చేతులతో పట్టుకుందామంటే జారిపోతూ ఉంటాను, పట్టు రాదు. పైగా పొద్దుపోయాక వెళదామా అంటే అప్పటికే తుమ్మెదలు వచ్చేస్తాయి, ఆ పూలను పడతాయి. చూడండి ఇక్కడ తుమ్మెదలు కూడా తాకకుండానే పువ్వులు తీయాలి అతని ఉద్దేశం. పైగా ఆ పువ్వులు తీసేటప్పుడు వికసించేయని నేను తీసేస్తా, కొన్ని అవి నిన్నటివై ఉండొచ్చు, అలాంటి దోషాలు కూడా కొన్ని కనిపిస్తాయి. ఇవన్నీ లేకుండా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి అంటే ఆ తెల్లవారుజాము నేను ఎలా పోల్చగలను? పొద్దెక్కితే పోలేదు, నిన్నటివి రేపటివని ఏదో తెలుస్తాయి. ఆ చీకట్లో ఒకదాని కూడా తెచ్చేస్తాను, వాటిని పూజించకూడదు కదా అన్నాడు. చూడండి ఎంత చక్కగా ధర్మాన్ని పాటిస్తున్నాడు. భృంగభుక్తాని పుష్పాని ముకులై సంయుతాని చ పూర్వవాసర ఫుల్లాని నిర్గంధాని విశేషత వర్జాన్యాగమవాక్యేన. శాస్త్రవాక్యాలు చెప్తున్నాయి ఎలాంటి పువ్వుల్ని ఇవ్వాలో. తుమ్మెదలు తిననివి, పురుగులు కుట్టనివి, మొగ్గలతో కూడినవి, వాసన లేనివి, ముందు రోజు విచ్చుకుని ఉన్నటువంటివి, ఇలాంటివి పూజకు పనికిరావు అని చెప్తున్నాయే. మరి ఏం చేయడం? ఎవరికి చెప్తాడండి? చంద్రచూడ మహేశాన గంగాధర జటాధర ప్రసీద భగవన్మేజ్జ శంకర ఈశా దయానిధే. చూసారా, తనకు తిండి దొరకలేదునో
తనకు మంచి బట్టలు దొరకలేదని ఏడవట్లే, నీకు సరిగ్గా పూజ చేయలేకపోతున్నానే ఏడ్చాడు. ఇది చూడాలి భక్తి. భక్తి ఇది మనకు అర్థమవుతుందండి. అబ్బే ఆ భక్తి ఆ ప్రేమ చూడండి ఏమున్నదో. మా మధ్య రక్షితుం నిత్యం, నన్ను రక్షించవయ్యా. అసలు నిన్ను నీ అనుగ్రహాన్ని పొందగలిగే భక్తి నాకు లేదు. స్వభక్తి పరిహీనోహం, భక్తి లేని నేనెక్కడా, ఈ పూజ ఎక్కడా, నువ్వెక్కడా అన్నాడు. భక్తి లేని వాడిని నేను అన్నాడు. భక్తి లేనివాడు అన్నప్పుడే ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. నీపై భక్తి కలగడం లేదే అని వేదన పడుతున్నాడండి ఇక్కడ. ఆ వేదన ఉండడం గొప్ప విషయం. భగవంతుడిపై భక్తి కలగడమే గొప్ప విషయం. అందుకే భక్తిని ఇవయ్యా అని శంకర భగవత్పాదుల వారు, త్యాగరాజుల వారు అది చెప్పారు. భక్తి కలగడం సామాన్యమైన విషయం కాదు. దేవుడి గురించి వినే వాళ్ళందరూ భక్తులేనా, ఆయన గురించి ఆ ప్రీతి ఆ ప్రేమ మళ్ళీ నారద భక్తి సూత్రాలు గుర్తు తెచ్చుకోండి చాలు. ఆ ప్రేమ భావన భక్తి ఉండాలి. అయ్యో నాకు భక్తి లేదే అంటున్నాడు. భక్తి లేని నేనెక్కడా, నీ పూజ ఎక్కడా, నువ్వెక్కడా, ఎలాగయ్యా? క్వ భక్తి పరిహీనోహం క్వచ పూజా మయా కృత క్వ భవాన్ పరమేశానో బ్రహ్మ విష్ణుసురార్చిత అంటూ ఏడ్చెట్టండి గట్టిగా. వలవల ఏడుస్తూ ఉంటే ఇది దుఃఖిత చిత్తస్య తస్య బాలమునేహ పురః, ఆ బాలమునికి ఎదురుగా ఒక్కసారి ఆరూఢ వృషభ సాంబో గణసేవ సమావృత, వృషభారూఢుడై సాంబశివుడు కనిపించేట ఆయనకు ఎదురుగా. కనిపించి ఆవిర్భూతముదం దృష్ట్వా సుకృతిర్ముని సత్తమ, ఒక్కసారి ఎదురుగా పరమేశ్వరుడు కనబడగానే ధారారూప సముద్భూత హర్షాస్త్ర రుచిరేక్షణ, కళ్ళ నుంచి ఆనందాసులు ధారగా పడడం మొదలుపెట్టి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి పరమేశ్వరుడు రూపాన్ని ప్రేమగా తన కళ్ళతో తాగుతున్నట్టుగా చూశాట. అప్పుడు శివుడు అంటున్నాడు తుష్టోస్మి తవ శీలేన. ఎందుకు శివుడు అలా కనబడిపోయాడండి? పూజ చేయాలి, ఏడుస్తున్నాడు పిల్లాడు. ఆ ఏడుపులో ఉన్న తీవ్రత పరమేశ్వరుడికి తెలుసు. ఆ తీవ్రత వల్ల ఆయన వచ్చి నువ్వు శ్రద్ధతో చేస్తున్నావు, అది గొప్ప విషయం. సశ్రద్ధం కృతయా నిత్యం పూజయాస్యనఘానయ, శాస్త్రము చెప్పింది సత్యము అనే అకుంఠితమైన భావంతో పరమాత్మను ఆరాధించడాన్ని శ్రద్ధ అంటారు, గుర్తుపెట్టుకోండి. పూజకి శ్రద్ధయే ప్రధానం. శాస్త్రవాక్యముల యందు ప్రమాణానికే శ్రద్ధ అని పేరు. అలాంటి శ్రద్ధతో నన్ను నువ్వు అర్చించావు కాబట్టి నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. నీకు ఇవ్వకూడనిది ఏది లేదు అడుగన్నట్టు. ఇప్పుడు ఏదైనా అడగచ్చు కదండి. అమ్మయ్య ఎన్నాళ్ళు పూజలు చేస్తే అలసిపోయాను కనుక ఏకంగా కైలాసానికి తీసుకెళ్ళిపోనొచ్చుగా. కానీ మహానుభావుడు ఏమన్నాడో చూడండి. స్వామి, పొద్దుటే ఉషకాలంలో నేను బయలుదేరేటప్పుడు పువ్వులు తేవడం మహా కష్టం అవుతుంది. అందుకు పొద్దుటే నా పళ్ళెంలో పువ్వులు వచ్చేసేట్లు చెయ్యి అని అడగలేదు. అది గొప్ప విషయం. ఎందుకంటే నువ్వు వెళ్ళి శ్రమించి ఆ తెచ్చుకునేటప్పుడు ఉండేటటువంటి ఆనందం వేరు. అది కూడా ఆ ఆనందం ఏదో ఆలోచించాలి. అంతేగాని ఇది చూస్తుంటే మళ్ళీ వాళ్ళు పిచ్చివాళ్ళే కనిపిస్తాడు. మనం అనుకుంటే చాలా పళ్ళెంలో పువ్వులు పళ్ళు కనబడితే చాలా బాగుంది, ఎంత పూజనే చేయగలం. సమకూర్చుకునేటప్పుడు నీ పూజకు విఘ్నం రాకూడదు. అంతేగాని బద్ధకంతో అనట్లేదు అతడు. పూజ చక్కగా చేయాలి. ఇందులో లోతుని ఎందుకు మాటికి చెప్తున్నానంటే మామూలుగా పైపైన వింటే ఏదో పిచ్చోడు అనిపిస్తాడు అతడు. కానీ లోతుగా ఆలోచిస్తే ఈ పిచ్చి నాకు రాలేదే అని ఏడవాలి మనం. చూడండి ఇక్కడ ఆ తపన చూడండి ఎంత చక్కగా అనిపిస్తుంది. నేత్రేచ కించమే శాతాం, నాకు ఎక్కడి వెళ్ళినా కనబడట్లేదు, అడుగు వేయలేకపోతున్నాను, మంచు వల్ల జారిపోతున్నాను, ఏమైనా ఎక్కుదాం పైన కొంచెం ఎత్తున్న చోట్ల అవ్వట్లేదు. ఒక పని చేయి, ఎంత చీకట్లోనైనా అడవిలో చూడగలిగేటువంటి కళ్ళు పులికుంటాయి, నాకు ఆ పులి కళ్ళు ఇచ్చాయి. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి పాదాలు వ్యాఘ్ర అనుకుంటా, అది అడవిలో చాలా చక్కచక్కగా వెళ్ళగలదు కనుక నాకు ఆ వ్యాఘ్ర పాదం ఇచ్చి, అదేవిధంగా చేతులకు కూడా వ్యాఘ్రపు చేతులు, ఇలా మొత్తం నాకు 4 కూడా వ్యాఘ్రపాదములు అయిపోవాలి. కళ్ళకు కూడా వ్యాఘ్రపు నేత్రములు నాకు వచ్చేయాలి. నువ్వు పులైపోతావు, మంచి మానవ జన్మ వచ్చిందంటే అయినా పర్వాలేదు, నీకు పువ్వులు హాయిగా పోయొచ్చు కదా అన్నాడు. వ్యాఘ్రరూపధరేణాపి తథైవ క్రీతాం సదా న్యూనాతిరిక్త సంభూతస్తస్యాదౌషుపి శామ్యతు. కనుక ఇలా నేను తెచ్చి పూజ చేస్తాను. ఇంకొకటి కూడా కోరుకుంటున్నాను, ఆ పూజలు నేను చేస్తానంటే సమగ్రంగా చేస్తానని లేదు, సమగ్రంగా చెయ్యాలని మాత్రం చేస్తాను. చూడండి, చాలా మనం భగవంతుడికి సమగ్రంగా పూజ చెయ్యలేము, ఇది తెలుసుకోవాలి. త్యాగరాజు అనలేదు, నే పొగడకుంటే నీకేమి కొదవో అన్నాడు. నేను పొగడకపోతే నీకేమైందయ్యా? కనుక నేను కీర్తన పాడాను కనుక వెంటనే ముక్తిచ్చి అంటావా? నిన్ను పొగిడేవాళ్ళు ఎవరు? వాసిగల సుఖసనక ప్రహ్లాద నారదాదులు, వాళ్ళు పొగడుతుంటే నేనెక్కడ? కనుక నేను పొగడం మానేస్తానులే. నేను చేసిన పొగడతో సంపూర్ణమేమీ కాదు, నా తపనతో నేను చేస్తున్నాను అంతే. ఇది తెలుసుకోవాల్సింది. కనుక నేను సమగ్రంగా చెయ్యనని కాదు, సమగ్రంగా చెయ్యాలని ఉద్దేశంతో చేస్తాను. ఎంత చేసినా అది సమగ్రత కాదు. ఇప్పుడు ఇంత తపన పడి అడిగానంటే అది గొప్ప పూజ చేసేస్తానని కాదు, చెయ్యాలని తపనతో చేస్తాను. ఎలా చేసినా అది నీకు తృప్తి కలుగుగాక, ఇది 2వ కోరిక అన్నాడు ఇక్కడ. కనుక నాకు ఈ విధంగా అనుగ్రహించవయ్యా అంటే స్వామి మందహాసం చేసి, సరే నీకు అవి ఇస్తున్నాను,
ఈ చోటుకి ఇక్కడ నుంచి నువ్వు ఆ వ్యాఘ్రపాదాలు వేసుకుని తిరుగుతావు కదా, కనుక ఈ మొత్తం ఈ ప్రాంతానికి వ్యాఘ్రపురి అని పేరు ప్రసిద్ధిలోకి వస్తుంది. ఇప్పటికి కూడా తమిళనాడులో దీన్ని పులియూర్ అని అంటారండి. పులి ఊరు అంతే, పులియూరు అని పేరు ఇప్పటికీ ఉన్నది. కనుక వ్యాఘ్రపాదపురం అదే వ్యాఘ్రపురం అని తర్వాత అయినది. తదారభ్యమునేస్తస్య తపోరాశేర్మహాత్మన వ్యాఘ్రపాద ఇతి ఖ్యాతి ఆసీదద్భుతకారిణి. ఇంకా అతనికి వ్యాఘ్రపాదాలు వచ్చాయి, ఆనందంగా పూజ చేసుకుంటున్నాడు స్వామికి. అంటే తన శరీరం పులైపోయినా పాము పోయినా పర్వాలేదు, భగవంతుడిని హాయిగా ఆరాధించుకుంటే చాలు. అంటే శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఈశ్వరార్చనకే ఈ శరీరం. కమలాక్షుని అర్చించు కరములు కరములు, దానికి వినియోగింపబడితే చాలు. కనుక చేతులు అవన్నీ దేనికి సిద్ధం చేసేసుకున్నాడు? భగవద్ అర్చనకే తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాడు. తతస్థ సుమతి శ్రీమాన్ శివపూజాపరాయణ ఉషస్యేవ సముత్థాయ నిత్యం భక్తి సమన్విత. చక్కగా జరుగుతోందండి ఇతని సేవంతా. నజిఘ్రంతి ప్రసూను అని యావద్భ్రమర పంక్తయ, 9 వాలకముందే చక్కటి పువ్వులు తెచ్చుకుని వాటిని స్వామి పూజిస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యాఘ్రపాదునికి ఒకప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఆనందించి వాళ్ళ తండ్రి వచ్చేట అక్కడికి. ఎవరు? మధ్యందిరుడు వచ్చి చక్కగా దీవించి చాలా సంతోషాన్ని ఈశ్వరానుగ్రహం లభించింది, నువ్వు ఇంకా గృహస్థాశ్రమం స్వీకరిస్తే మంచిదయ్యా అని చెప్పాడు. సరే అన్నాడు. తండ్రి ఆజ్ఞని శిరసావహించాడు. వశిష్ఠ భగినీం కన్యాం శీలరూప విభూషణాం, వశిష్ఠుని యొక్క సోదరిని వివాహం చేసుకున్నట్ట ఈ వ్యాఘ్రపాదుడు. వారు ఉభయులకి పుట్టినటువంటి ఉత్తమ సంతానమే ఉపమన్యు మహాముని. ఇతడు మహాశివభక్తుడు. ఈ విధంగా ఉంటూ ఉంటే సత్సంతానం కలిగింది, అది సంతోషం. కానీ సాధారణంగా సంసారంలో పడేవారికి అన్నీ సాగుతుంటాయి, సంసారంలో పడక అన్నిటికీ బంధు, ఎందుకంటే టైం లేదండి. కానీ ఇతను అలా కాదు, తన భార్యతో కలిసి నిత్యం శివార్చన చేసుకునేవాడు. తన సాధన, ఈ సాధన ఎంత పండిపోయిందో చూడు. తాను ఇంతే కోరుకున్నాడు కానీ పరమేశ్వరుడు కానీ క్రమంగా ఎటువంటి పక్వతనిస్తున్నాడంటే, ఒకప్పుడు ఈ వ్యాఘ్రపాదుడు మూలస్థానంలో ఉన్న పరమేశ్వరుని ముందు కూర్చొని మనోవాక్కాయములు మూడింటిని కూడా నిగ్రహించి భావిస్తూ శివయోగాన్ని అభ్యసిస్తున్నట్ట. అంటే పూజలతో ఆగిపోలేదు, ఇతనికి అలాగా స్వామి ఎలాగా అభివృద్ధి చేస్తున్నాడో చూడండి. ఇక్కడ శివయోగాన్ని అభ్యసిస్తున్నాడు. శివయోగం రావడం అంత తేలిక కాదండి. శివయోగం అంటే నీలో ఉన్నటువంటి ఆంతరిక ప్రవృత్తి శివుడితో ఐక్యమైపోవడం, అది రావడం అంత తేలిక విషయం కాదు. ముక్తి గురించి పక్కన పెడదాం, ముందు నీలో ఉన్న మనోభావన శివుడితో కలిసిపోవాలి, అది శివయోగం. దానికి ఇతడు సాధన చేస్తూ ఒక చిత్రమైన ఆసనాన్ని ఇక్కడ వర్ణించారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్ట మహీతల. వామపాదాన్ని క్రింది పెట్టిని పిరుదుల్ని నేలపై పెట్టి అన్నారు. ఇది చాలా క్లిష్టమైనటువంటి యోగాభ్యాసం. కుండలిని జాగరణకు సంబంధించిన రహస్యం అంతా చెప్తున్నారు. యోగా ఆసనాన్ని ఎక్కువ వివరించను, కానీ ఇందులో ఉంది అది. ఇది కేవలం గురుముఖత సరి అయినటువంటి యోగ్యులకి చెప్పవలసిందే కానీ ప్రవచనాల్లో చెప్పాల్సింది కాదు. ఇది పద్మాసనస్థస్య, ఈ విధంగా ఉన్న ఒక విధమైన పద్మాసనం. దీనిలో అతడు కూర్చొని ధ్యానముద్రలో ఉండగా చిత్తే సుప్రసన్నే, మనస్సు సంపూర్ణంగా ఏ అలజడి లేని స్థితికి వెళ్ళిందిట. మనస్సు ప్రశాంతంగా ఉన్నటువంటి అంత తేలిక కాదు. ఆడుతుంటాం, నా మనస్సు ప్రశాంతంగా ఉందండి, ప్రశాంతత అంటే అర్థం తెలియక అంటాం. సుప్రసన్నమైపోయింది ఆ మనస్సు. అప్పుడు శివయోగో మహాన్ అభూత్, ఒక గొప్ప శివయోగం ఆయన మనస్సుకు వచ్చింది రండి. దానితో ఆయన మహానందం కలిగింది అతనికి. అతడి ప్రవృత్తి ఎలా మారిపోయిందంటే ప్రవృత్తి పారమేశ్వరి అన్నారు ఇక్కడ. పారమేశ్వరి ప్రవృత్తి అంటే పరమేశ్వర ప్రవృత్తి వచ్చింది అతనికి. మన ప్రవృత్తి ఇంద్రియ ప్రవృత్తి, మనో ప్రవృత్తి, శరీర ప్రవృత్తి. కానీ ఇతనికి ఏర్పడిన ప్రవృత్తి ఏం ప్రవృత్తి? పరమేశ్వర ప్రవృత్తి. అంటే తన అంతఃకరణం మొత్తం పరమేశ్వరుని యందే ప్రవర్తించుట అనే స్థితి అతనికి కలిగింది. దానితో ఆ స్థితిలో అతడు ఉండగా విశ్వాన్ని మైమర్చిపోయాడు. అప్పుడు ఆయనకి ఒక అద్భుత దృశ్యం కనిపించింది ఆ ధ్యానంలో. అదేమిటంటే శంకర శశిభూషణ సంహృత్య మోహం కృపయా. ఒక్కసారిగా కొద్దిసేపు అతడిలో ఉన్న మోహం అనే తెర తీసేటండి. తెర తీసి యోగ నిర్ధూత తమసా, ఇంతవరకు అతడు చేసినటువంటి యోగము వల్ల తమోగుణం పోయిన కారణంగా మునీనాం భావితాత్మనాం దేవదారు వనే దివ్య దర్శయామాస తాండవం. దేవదారు వనంలో ఆయన చేసిన నాట్యాన్ని ఒక్కసారి చూపించట కాసేపు. ఎక్కడ? ధ్యానంలో. దేవదారు వనంలో ఆయన చేసినటువంటి నాట్యాన్ని ఒక్కసారి చూపించాడు. అది చూస్తూ ఉండగా ఒక మహా ఉత్కంఠ కలిగింది. అసలు రుచి తెలియకపోతే వేరండి, మనం శివనాట్యం చూస్తే బాగుండు అనుకుంటాం ఎప్పుడు, అది అన్నంతసేపు. తర్వాత మన ప్రపంచం మనదే, మన నాట్యాలు మనవే. కానీ ఒక్కసారి అది సత్యము అనే విషయం ఇలా స్ఫురించి వెనక్కి వెళ్ళిపోతే అది నిలకడగా నాకు కావాలని తపన ఇంకా పెరుగుతుంది. అంటే శివుడు ఇతడి తపస్సుని పెంచడానికి ఒక్కసారి చూపించి తీసాడండి.
ఇదే విషయం మనకు భాగవతంలో నారదుల వారి పిప్పల వృక్షం కింద ఉన్నప్పుడు విష్ణువు అలా కనబడి వెళ్ళిపోతాడు. ఎందుకయ్యా కనబడి వెళ్ళిపోయావు అంటే, నీకు ఇంకా ముక్తి పొందడానికి యోగ్యత రాలేదు, కానీ నా మీద నీకు తపన కలగాలి కనుక ఒకసారి చూపించి వెళ్ళిపోయాను అన్నాడు. చూపించి వెళ్ళిపోతే రుచి పెరిగిపోతుంది, ఇంకా కావాలి కావాలి కావాలని తపన పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా జరుగుతున్నది. ఈ విధంగా తద్దిదృక్షా సముద్భూత గాఢోత్కంఠాని పీడిత, ఆ అద్భుతమైనటువంటి ఆ తాండవం కనబడగానే ఒక తెలియని ఆనందం కలిగి చూద్దామనుకుంటూ ఉన్నట్ట వెళ్ళిపోయింది ఆ దృశ్యం. వెంటనే దుఃఖించాడు, పసిపిల్లల పడి పడి ఏడ్చేట. తపసే తద్వనం గచ్చేత్యాసాసిత్వైవ పృచ్ఛత, మా నాన్న నన్ను దేవదారు వనానికి పంపించకుండా ఈ వనానికి ఎందుకు పంపించాడు అన్నాడు. ఇక్కడ దేవదారు వనానికి పంపించచ్చు కదా, పైగా నాకు ఒక మాట చెప్పాడు, ఇక్కడ శివుడు ఎప్పుడు తాండవం చేస్తాడు అన్నాడు. లేదే, దేవదారు వనంలో తాండవం చేస్తున్నాడని నాకు దేవదారు వనం కనబడింది, ఆ దేవదారు వనంలో స్వామి నాట్యం కనబడింది కనుక ఆ దేవదారు వనంలో చేసినటువంటి నాట్యం అది నాకు మూలస్థానానికి నాన్న పంపారు, లేక ఆ నాట్యం చేస్తున్న శివుని పాదాన్ని చూసే యోగ్యత భక్తి నాకు ఇంకా రాలేదా అని దుఃఖపడ్డట్టండి. ఇక్కడ కించవా తాదృశీ భక్తి మమ నాస్త్యేవ నిశ్చల, ఎందుకంటే మా నాన్న అబద్ధం అంటారే, అనేక మంది యోగులు అనేక మంది మునులు ఇక్కడ నాట్యం చూస్తారని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారే, కానీ ఆయన ఎక్కడో దేవదారు వనంలో నాట్యం చేస్తున్నాను అని పోని చెప్పకుండా ఊరుకున్నాడు. ఒక్కసారి ఇక్కడ చేస్తున్నాను రా అని చూపించి మాయమైపోయాడు. ఇప్పుడు ఆ దేవదారు వనంలో తాను లేడు, ఇప్పుడు ఇక్కడున్నాడు. ఇక్కడ నాట్యం అందరూ చూస్తాను నాన్న చెప్పాడు. పైగా శైలేంద్ర కన్యయా సహా పార్థదేవత సహా ఇక్కడ తన తాండవాన్ని చూపిస్తాడు అన్నారే, నేను తండ్రి మాట కట్టుబడి ఇక్కడున్నానే, మరి కనబడలేదే అని వేదన పడి నాకు భక్తి లేదు కనుక కనబడలేదు అనుకున్నాడు. అంతే, తండ్రి మాట అబద్ధం అని కాదు, నాకు భక్తి లేదు, నిశ్చల భక్తి లేదు నాకు అని హృదయంలో విచారణ చెంది ఆయన ఇంకప్పటి నుంచి ఎప్పుడు తపస్సు చేసినా తాను చూసిన తాండవాన్ని